హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు డీఏ, డీఆర్ బకాయిల చెల్లింపుల తాజా సమాచారం గురించి అయితే తెలుసుకుందాము. వీడియోని అయితే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ ఇక విషయానికొచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు మరియు పెన్షనర్లు తమకు రావాల్సిన కరువు భత్యం, డిఆర్‌ఎస్ అలవెన్స్ బకాయిల కోసం ఏళ్ల తరబడి ఎదురు చూస్తూ ఉన్నారు. గత ప్రభుత్వం పలు డీఏ విడతలను ప్రకటించినప్పటికీ వాటికి సంబంధించిన ఎరియర్స్‌ను సకాలంలో చెల్లించడంలో విఫలమైంది. ఏపీ ఉద్యోగుల డీఏ బకాయిలు సుదీర్ఘ నిరీక్షణ, హామీలు గాలికి, చెల్లింపులు ఎప్పుడు అనైతే ఉద్యోగులు అంటున్నారు. సో, వాటికి సంబంధించిన బకాయిలను సకాలంలో చెల్లించడంలో ప్రభుత్వం అయితే విఫలమైంది. బకాయిలను వాయిదాలలో చెల్లిస్తామని జీవోలలో పేర్కొన్నప్పటికీ, ఆ గడువులు కూడా దాటిపోతున్నా చెల్లింపులు జరగకపోవటం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. చాలామంది ఉద్యోగులు తమకు ఏ కాలానికి ఎంత మొత్తం బకాయిలు రావాలో కూడా స్పష్టత అయితే కోల్పోతూ ఉన్న నేపథ్యం అయితే నెలకొంది. ప్రస్తుతం వివిధ డీఏ విడతలు పేరుకుపోయిన బకాయిల వివరాలైతే ఇక్కడ మనం చూద్దాము. 2018 డీఏ. సో, ఈలో ఈ జూలై 2018లో డీఏనైతే ప్రకటించారు. కానీ, సుమారుగా 30 నెలల అరియర్స్ అంటే జూలై 2018 నుంచి డిసెంబర్ 2020 వరకు గల 30 నెలల ఈ యొక్క బకాయిలను ప్రభుత్వం చెల్లించలేదు. రెగ్యులర్ ఉద్యోగులకు, జీపీఎఫ్ ఖాతాలకు కొంతవరకు బకాయిలు వారి ఖాతాల్లో జమ అయ్యాయి. అయితే సీపీఎస్ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు ఈ బకాయిలు ఇప్పటికీ అందలేదు. జనవరి 2019 డీఏ. సో, జనవరి 2019 నుంచి జూన్ 2021 వరకు సుమారు మళ్ళీ 30 నెలలు బకాయిలు. ఈ డీఏ బకాయిలు కూడా చాలామందికి ముఖ్యంగా సీపీఎస్ ఉద్యోగులకు, పెన్షనర్లకు ఇంకా ఇప్పటికీ పెండింగ్‌లోనే ఉన్నాయి. రద్దు చేయబడిన డీఏలు జనవరి 2020, జూలై 2020, జనవరి 2021. కోవిడ్-19 మహమ్మారి కారణంగా చూపుతూ కేంద్ర ప్రభుత్వం ఈ 3 విడతల డీఏ పెంపును నిలిపివేసింది. అంటే ఫ్రీజింగ్ చేసింది. రాష్ట్ర ప్రభుత్వాలు కూడా దీనిని అనుసరించి ఈ కాలానికి డీఏల పెంపును రద్దు చేశాయి. కాబట్టి వీటికి బకాయిలు రావు అనైతే నిర్ధారణ అవుతోంది. జనవరి 2022 డీఏ 2.73% చూసుకున్నట్లయితే జనవరి 2022 నుంచి జూన్ 2023 వరకు 18 నెలల బకాయిలు ప్రభుత్వం చెల్లించాల్సి ఉంది. సో, చెల్లింపు వాగ్దానం జీవో ప్రకారంగా బకాయిలను 3 విడతల్లో చెల్లిస్తామని ఉత్తర్వులలో పేర్కొన్నారు. మొదటి వాయిదా సెప్టెంబర్ 2023, రెండవ విడత డిసెంబర్ 2023, మూడో విడత మార్చి 2024న 3 సమాన వాయిదాల్లో బకాయిలన్నిటిని క్లియర్ చేస్తామని జీవోలో ఇవ్వడం జరిగింది. కానీ ఇప్పటికీ పెండింగ్‌లోనే ఉన్నాయి. ప్రస్తుతం ప్రస్తుత పరిస్థితి ఈ మూడు గడువులు ముగిసినప్పటికీ ఒక్క విడత బకాయి కూడా ఇప్పటికీ చెల్లించలేదు. జూలై 2022 డీఏ 3.64%. జూలై 2022 నుంచి అక్టోబర్ 2023 వరకు గల 16 నెలలు సుమారుగా ఈ యొక్క బకాయిలు ప్రభుత్వం పెట్టేసింది. చెల్లింపు వాగ్దానం జీవో ప్రకారంగా ఈ బకాయిలను 3 సమాన వాయిదాల్లో చెల్లిస్తామని ఉత్తర్వులలో పేర్కొన్నారు. మొదటి విడత ఏప్రిల్ 2024, రెండో విడత జూలై 2024, మూడో విడత అక్టోబర్ 2024లలో చెల్లింపులైతే చేయాల్సి ఉండగా, ప్రస్తుత పరిస్థితి చూసుకున్నట్లయితే ఏప్రిల్ 2024 గడిచినా కూడా మొదటి విడత చెల్లింపులే జరగలేదు ఇంకా. సో, మిగిలిన గడువులు సమీపిస్తూ ఉన్నాయి. జనవరి 2023 డీఏ 3.64%. సో, జనవరి 2023 నుంచి మార్చి 2024 వరకు అంటే సుమారుగా 15 నెలల వరకు బకాయిలైతే ఉన్నాయి. ఈ బకాయిలను 3 సమాన వాయిదాల్లో ప్రభుత్వం చెల్లింపులు చేస్తామని జీవోలో జారీ చేయడం జరిగింది. మొదటి విడత ఆగస్టు 2024, రెండో విడత నవంబర్ 2024, మూడో విడత ఫిబ్రవరి 2025. ప్రస్తుత పరిస్థితి గడువులు భవిష్యత్తులో ఉన్నాయి. కానీ గత అనుభవాల దృష్ట్యా చెల్లింపులపై నమ్మకం సన్నగిల్లుతోంది. జూలై 2023 డీఏ 3.64%. జూలై 2023 నుంచి 2024 జూన్ వరకు సుమారు 12 నెలల బకాయిలు 3 సమాన వాయిదాల్లో చెల్లింపులు చేస్తామని జీవోలో పేర్కొనడం జరిగింది. సో, ఫస్ట్ ఇన్‌స్టాల్‌మెంట్ అమౌంట్ సెప్టెంబర్ 2024, రెండో ఇన్‌స్టాల్‌మెంట్ అమౌంట్ డిసెంబర్ 2024,
మూడవ విడత వచ్చేసి మార్చి 2025లో చెల్లింపులైతే చేయవలసి ఉండగా, ప్రస్తుత పరిస్థితి, గడువులు భవిష్యత్తులో ఉన్నాయి. ప్రభుత్వ నిర్లక్ష్యం, జీవోల ఆవేదన. ప్రభుత్వం జీవోలలో పేర్కొన్న చెల్లింపుల షెడ్యూల్ ఏమాత్రం పాటించటం లేదని స్పష్టమవుతోంది. 2022 తర్వాత ప్రకటించిన డీఏల బకాయిలకు సంబంధించి గడువు తేదీలు దాటిపోయినా ఒక్క రూపాయి కూడా వరుసగా విడుదల చేయలేదు. గత ప్రభుత్వం ఈ బకాయిలన్నిటినీ పేరుకుపోవడానికి కారణమైందని, వాటిని చెల్లించేందుకు దిగిపోయిన ఉద్ సంఘాలు ఉద్యమిస్తున్నాయి. ప్రస్తుత ప్రభుత్వం ఇటీవల 2 విడతల్లో సుమారుగా 7,500 కోట్ల రూపాయల నిధులను విడుదల చేసినప్పటికీ అవి సాధారణంగా సాధారణ బకాయిల చెల్లింపులకే సరిపోయాయి. ప్రత్యేకంగా డీఏ బకాయిల చెల్లింపులపై దృష్టి సారించలేదనైతే తెలుస్తోంది. భవిష్యత్తు డీఏలు పెరుగుతున్న భారం. ఇప్పటికే పేరుకుపోయిన బకాయిలతో పాటుగా 2024 జనవరి, అలాగే 2025 జనవరి, జూలై విడతలు. సో, 2024 జనవరి, జూలై, 2025 జనవరి డీఏలు కూడా చెల్లించాల్సి ఉంది. వీటిని ప్రభుత్వం ఎప్పుడు ప్రకటిస్తుంది? వాటి బకాయిలను ఎలా చెల్లిస్తుందనే దానిపై కూడా స్పష్టత లేదు. ఇది ఉద్యోగులపై ఆర్థిక భారాన్ని మరింత పెంచుతోంది. ప్రభుత్వానికి విజ్ఞప్తి. వేలాది కోట్ల రూపాయలు డీఏ బకాయిల చెల్లింపుల విషయంలో ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే దృష్టి సారించాలని ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు కోరుతూ ఉన్నారు. గత ప్రభుత్వం చేసిన వాగ్దానాలను జీవోలలో పేర్కొన్న షెడ్యూల్‌గా గౌరవించి, పెండింగ్‌లో ఉన్న బకాయిలన్నిటినీ ఒక స్పష్టమైన ప్రణాళిక ప్రకారంగా విడుదల చేయాలని విజ్ఞప్తి చేస్తూ ఉన్నారు. ఈ బకాయిల చెల్లింపులు ఉద్యోగులకు ఆర్థిక ఇబ్బందులను తీర్చడమే కాకుండా, ప్రభుత్వం పట్ల వారికున్న విశ్వాసాన్ని అయితే పెంచగలుగుతున్నాయి. సో, టోటల్‌గా చూసుకున్నట్లయితే మనకు 212 నెలలకు సంబంధించి డీఏ బకాయిలైతే రావాల్సి ఉంది. ఈ లెక్కన చూసుకున్నట్లయితే సగటు ఉద్యోగికి మినిమమ్ బేసిక్ పే నుంచి చూసుకున్నట్లయితే 2-8 లాక్స్ వరకు ప్రభుత్వం బకాయి పెట్టేసిందనమాట. వీటన్నిటిని కూడా త్వరితగతిన చెల్లించాలి అని ఉద్యోగ పెన్షనర్లు కోరుతూ ఉన్నారు. సో, దీనికి సంబంధించి మనకు త్వరలో క్యాబినెట్ భేటీ అయితే ఉండనుందండి. ఈ నెల 15వ తేదీన. సో, ఇందులో అయినా సరే ఈ బకాయిలను మొత్తం ఒకటేసారే కాకుండా సరే విడతల వారీగా అయినా వారి వారి అకౌంట్లలో ఈ అమౌంట్ అయితే జమ చేయాలి అనైతే భావిస్తూ ఉన్నారు. సో, ఈ నెల 15వ తేదీ ఈవినింగ్ వరకు క్యాబినెట్ భేటీ సమావేశంలో తీసుకున్న కీలక నిర్ణయాలేంటనేది వెలువడుతుంది. సో, కీలక నిర్ణయాలు వచ్చిన వెంటనే వీడియో రూపంలో మన ఛానల్ ద్వారా అప్లోడ్ చేయడం జరుగుతుంది. సో, కాబట్టి తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని అప్డేట్స్ అయితే ఫాలో అవుతూ ఉండండి. ఉద్యోగ పెన్షన్‌ల తాజా న్యూస్ అయితే ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ ఉంటాను. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.